6:15 నుంచి స్టార్ట్ అయ్యింది పొద్దున్న వాన. ఈరోజు గురువారం అండి. వాన పడుతుంది. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత పడితే బాగుండును అని అనుకుంటాను. నేను తడుచుకుంటా వెళ్ళాలి కదా. చాలా జోరుగా పడింది, తర్వాత ఆగిపోయిందిలేండి. కానీ ఉడకైతే మామూలుగా లేదు. తర్వాత వర్షంలో కాకుండా నార్మల్గానే వెళ్ళాను ఆఫీస్కి. సాయంత్రం అప్పుడు కూడా వర్షం పడుతుంది. ఒక 2 days నుంచి బాగా అనిపిస్తుంది, ఎండాకాలంలో వానాకాలం లాగా. మీకు ఎలా ఉంది? వాకింగ్కి వెళ్ళట్లేదు, టైం సరిపోవట్లేదు, అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. ఇంకా లావ్ అయిపోతానేమో అని భయంగా ఉంది నాకు. ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకుంటున్నాను, కానీ అస్సలు నాకు అనిపిస్తుంది మొన్న నుంచి వై ఓన్లీ 24 hours ఇన్ ఏ డే, వై కాంట్ 36 hours ఇన్ ఏ డే అని చెప్పి అనిపిస్తుంది. ఆఫీస్లో కూడా అన్నాను ఈ మాట. సత్య, 24 hours అయితే నువ్వు జస్ట్ 8 hours చేస్తున్నావు పని, 36 hours అయితే 15 hours 16 hours చేయాలి అని అంటే, పోనీలే అట్లీస్ట్ మనకి టైం అన్నా ఉంటుంది కదా అని అంటున్నాను. అస్సలు టైం సరిపోవట్లేదండి. చిన్న ఎక్సర్సైజెస్ అన్నా చెయ్యాలని అనుకుంటున్నాను. 3.5 hours మినిమం మనం ఎక్సర్సైజెస్ చేయాలంట. వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్, జిమ్, యోగా ఏదైనా కానీ మినిమం 3.5 hours చేయాలంట. పొద్దున్న సాయంత్రం. పొద్దున్న ఎక్కువసేపు చేయాలంట, సాయంత్రం తక్కువసేపు. వాకింగ్ చేసినా పర్వాలేదంట సాయంత్రము. యాక్చువల్గా నేను మంతెన రాజుగారి ఆశ్రమానికి వెళ్ళాలని అనుకుంటున్నాను అని చెప్పేసి అన్నాను కదా. నేను ఇంకా అది బాగా ఫాలో అవుతున్నాను అనమాట. సో నాకేమో వెళ్ళాలని ఉంది. టైం, డేస్ నాకు కలిసి రావాలని కోరుకుంటున్నాను. ప్రెసెంట్ ఉన్న స్కెడ్యూల్లో అయితే నేనైతే అస్సలు ఏం చేయలేకపోతున్నానండి. నా వల్ల అవ్వట్లా. ఈరోజు పొద్దున్న చూసారు కదా, 6:15కి ఫుల్ మబ్బు, వాన బాగా. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తగ్గితే చాలరా బాబు అనుకున్నాను, లేకపోతే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తడిసిపోతాం. అదొకటి. ఎండాకాలంలో ఈ వానలు ఏంటో. మళ్ళీ ఇప్పుడు రాలిపోయిన మామిడికాయలు తెచ్చి మళ్ళీ మనకే అమ్ముతారు, మనమేమో కొనేసుకుంటాం వాటిని. అమ్మో, చాలా వింతలు జరుగుతున్నాయి. పొద్దున్నే వెదర్ ఇది చూస్తే ఫోర్కాస్ట్ ఈరోజు అంతా క్లౌడీగా ఉండదంట. వేడి మటుకు దంచుతుంది. అట్లీస్ట్ నెక్ ఎక్సర్సైజెస్, చేతులకి ఎక్సర్సైజెస్ చెయ్యాలని డిసైడ్ అయ్యాను. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. కాకపోతే బాగా సన్నగా కాదు కానీ హెల్దీగా ఉండాలని అయితే డిసైడ్ అయ్యాను. నిన్న అన్నం తినలేదు అని అంటే నాకు ఎందుకో ఇంకా తినబుద్ధి అవ్వట్లేదు. లావ్ అయిపోతానని భయం వేసేస్తుంది. కూర్చునే ఉంటున్నాను. పొద్దున్న 10ంటికి వెళ్తే మేబీ 12 o'clockకి లేస్తాను. మళ్ళా అన్నం తినడానికి 2:30, 3 o'clockకి లేస్తాను. అంతే, ఇంకా 4 o'clock అలా లేస్తానేమో. అంతే, 3-4 సార్లు లేస్తాను. అంతకు మించి లేవని. ఇంకా అదొక భయము. బాగా లావ్ అయిపోవడానికి మెయిన్ రీజన్స్ ఇవే. కూర్చుని కిడ్నీలో రాళ్ళు ఫామ్ అవుతాయంట. చాలా భయంగా అనిపిస్తుందండి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఆఫీస్లో ప్రెషర్ ఎక్కువైపోయింది కాబట్టి ఇలా అనిపిస్తుంది బేసిక్గా. సో అట్లీస్ట్ నెక్ ఎక్సర్సైజెస్, చేతుల ఎక్సర్సైజెస్, కాళ్ళ ఎక్సర్సైజెస్ చేద్దాము. 15 minutes అన్నా ఈ రోజు పర్టికులర్గా. ఎందుకంటే వాకింగ్కి వెళ్ళలేదు కాబట్టి టైం సరిపోవట్లేదు. రాత్రి వచ్చేసరికి లేట్ అవుతుంది, పొద్దున్నేమో మెలకు రావట్లేదు, పడుకునేసరికి కూడా లేట్ అవుతుంది కాబట్టి. సో ఇలా నడుస్తుంది అనమాట. బిజీగా నా డేస్ అన్నీ. ఏం జరుగుతుందో ఏంటో నాకే అర్థం కాకుండా ఏంటో అలా ఉందండి. సో వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. జాబే నాకు మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అది కూడా ఒక రీజను. నేను జాబ్ చేయాలి ఇంకో కొన్ని ఇయర్స్, తప్పకుండా చేస్తాను. కాకపోతే ఈ ప్రెషర్ నా వల్ల అవ్వట్ల. ప్రెషర్ ఎక్కువ ఉంటే షుగర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంట. మళ్ళీ అదొక టెన్షన్ మొదలైంది. మళ్ళీ మామూలుగానే ప్రెషర్ ఉందంటే షుగర్ వస్తుందేమో అని ఇంకొక ప్రెషర్. అలా ఉంది పరిస్థితి. సో వీడియోస్ నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి. సో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నేను 3 years బ్యాక్ అనుకుంటా ఫ్యూజన్కి వెళ్ళానండి. ఫ్యూజన్ అంటే ఎక్సర్సైజెస్, యోగా, డంబుల్స్తో బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, డంబుల్స్తో ఎక్సర్సైజెస్ ఇలా చేపిస్తారనమాట. అయితే 6 to 7 మార్నింగ్ చాలా బాగా అనిపించింది. సెప్టెంబర్ కాదు, మేబీ జూన్లోనో ఎప్పుడో జాయిన్ అయినట్టున్నాను. అయితే బాగానే జరిగింది కొన్ని రోజులు, ఒక 6 months బాగానే జరిగింది. తర్వాత డిసెంబర్ ఆ టైంలో
వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా వర్క్ ఫ్రమ్ ఎక్సర్సైజెస్ అనమాట. నాకు యాక్చువల్గానే వర్క్ ఫ్రమ్ ఎక్సర్సైజెస్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటేనే ఇష్టం ఉండదు. అలాంటిది ఇంకా నేను ఎందుకు కంటిన్యూ చేయాలి అని చెప్పి మానేశాను అనమాట. అప్పట్లో ఏంటంటే డంబుల్స్తో కూడా చేపించేవాళ్ళు అని అన్నాను కదా, ఇంకా ఇంట్లో డంబుల్స్ లేవని చెప్పి డంబుల్స్ కూడా పనిగట్టుకుని కొన్నాను. దీని గురించి చేద్దాము కంటిన్యూ అవుదాము అని అనుకున్నాను, కానీ ఎందుకో అక్కడ అనుకోండి 10 మంది ఉంటారు కాబట్టి మనకి కొంచెం మోటివేషనల్గా అనిపిస్తుంది. ఇక్కడ అనుకోండి మనం ఒక్కళ్ళమే చెయ్యాలి. సో ఎందుకో నాకు మంచిగా అనిపించక మానేశాను అనమాట. దాని తర్వాత లాస్ట్ ఇయర్ కూడా మార్చ్ టు జూన్ ఫుల్ వాకింగ్ చేసి మంచిగా సన్నగా అయ్యాను అనమాట. కానీ మళ్ళీ మానేశాను. తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను. తర్వాత మళ్ళీ మానేశాను. తర్వాత ఇప్పుడు వాకింగ్కి వెళ్దామని అనుకుంటున్నాను, కానీ టైం సరిపోవట్లేదు. దొరికినప్పుడల్లా టైం వాకింగ్కి వెళ్తున్నాను. ఏదో ఒకటి ఉండాలి అని డిసైడ్ అయ్యాను. చెప్పాను కదా ఇందాక, వై ఓన్లీ 24 hours ఇన్ ఏ డే, వై కాంట్ 36 hours అని అనిపించింది నాకైతే. ఇప్పటికీ కూడా అనిపిస్తుందండి. ప్రతిరోజు ఆఫీస్లో కూర్చున్నప్పుడు నేను ఇదే అనుకుంటాను. పొద్దున్న వెళ్తే సాయంత్రం ఎలాగైపోతుందో కూడా తెలియదు, కానీ పని అయితే అవ్వదు. అదొక మిరాకిల్ లాగా అనిపిస్తుంది నాకు. అందుకని 36 hours ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది నాకు. అట్లీస్ట్ ఒక 30 hours ఇంకొక 6 hours ఎక్స్టెండ్ అయినా బాగుండేది. వై ఓన్లీ గాడ్ క్రియేటెడ్ 24 hours ఇన్ ఏ డే అని అనిపిస్తుంది. జోక్స్ అపార్ట్, ఇంగో ఇలాంటి ఎక్సర్సైజెస్ మాకు కూర్చొని చేపించేవాళ్ళు మా యోగా టీచరు. కాకపోతే ఇవి మనకి వార్మప్ లాగా ఉంటుంది అనమాట. కూర్చుని చేపిస్తారు కాబట్టి కొంచెం నిద్రమత్తు ఇలాంటివన్నీ పోతాయి కదా. నెక్ ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఎవరైతే సిస్టమ్ ముందర కూర్చొని పని చేస్తారో వాళ్ళందరికీ నెక్ ఎక్సర్సైజెస్ కంపల్సరీగా ఉండాలి. చాలా రిలీఫ్గా అనిపిస్తుంది నెక్ ఎక్సర్సైజెస్. బేసిక్గా నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. మనం ఆఫీస్లో కూర్చున్నప్పుడు ఆ చైర్లో కూడా మనం ఇలాంటి ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు, బాగా అనిపిస్తుంది. మీకు ఎవరికన్నా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా? నాకు నడుము నొప్పి మెడ నొప్పి వచ్చిందంటే ఒక 15-20 days వరకు అసలు తగ్గదండి. అంత క్రూషియల్గా వచ్చేస్తుంది అనమాట. నేను డంబుల్స్ కొన్నానని చెప్పాను కదా, ఇగో ఇయే డంబుల్స్. మీరు పొద్దున్న ఒక షార్ట్ చూసుంటారు ఎపాటికి. తను నా కలీగ్ అనమాట. జిమ్కి వెళ్తూ ఉంటాడు ఊరికే. అయితే డంబుల్స్ ఉన్నాయా, డంబుల్స్ ఫోటో పెట్టు, డంబుల్స్ ఆ ఫోటో చూసి అసలు నీ బరువుగా సరిపోతాయా సరిపోవా అని చూసి చెప్తాను, అలాగే కొన్ని ఎక్సర్సైజెస్ చెప్తాను, అవి చేసుకో ఇంట్లో అని చెప్పేసి అన్నాడు అనమాట. సరేలే అని చెప్పి తనకి ఎలాగ ఫోటో పెట్టాలి కదా అని ఇంకా ఇది కూడా తీసాను అనమాట. 3 kgs వెయిట్ ఒక్కొక్కటి. సో సరిపోతాయో సరిపోవో నాకు తెలియదు, కానీ 3 kgs అయితే ఎక్కువే అని అనిపిస్తుంది నాకైతే. జస్ట్ చిన్నగా ఎక్సర్సైజెస్ చేసుకుని ఇంకా ఫ్రెష్ అయిపోయి, ఈరోజు కూడా అన్నం ఏమో వండుకోలేదు. మొక్కజొన్న గింజలు ఉంటే అవి జస్ట్ బాయిల్ చేసేసి అవి పట్టుకుని వెళ్ళిపోతున్నాను అనమాట. ఇంకా నిన్న రాత్రి తీసాను కదా తలుపులు, ఇంకా ఈరోజు పొద్దున్నే వేస్తున్నాను. ఇంక ఈ మధ్యన అలాగే చేస్తున్నానులేండి. వర్షం ఒకటి పడింది కదా, చాలా వేడిగా ఉంది. కానీ ఇప్పుడు 9:15 అలాగ అవుతుంది టైం. ఇప్పుడు కొంచెం చల్లగా ఉందన్నమాట, కానీ తలుపులు వేసేస్తున్నాను. కొన్నిసార్లు తప్పదు కదా. ఇంకా ఇప్పుడు వెళ్ళిపోవాలి ఆఫీస్కి. ఇంక ఇప్పుడు వెళ్తే సాయంత్రం ఎప్పుడు వస్తామో మనకే తెలియదు అనమాట. సేఫ్గా వెళ్ళాలి, సేఫ్గా రావాలి అని అయితే మట్టుకి అనుకుంటాను. వాకింగ్ చెయ్యాలి కంపల్సరీగా. 15 minutes అన్న మధ్యలో గ్యాప్ తీసుకోవాలి. మధ్యలో గ్యాప్ తీసుకొని వాకింగ్ చేయాలి, వాటర్ ఎక్కువ తాగాలి, ఇలా అనుకుని డిసైడ్ అయ్యాను. ఈ రోజు నుంచి తప్పకుండా పాటిస్తాను. ఎందుకంటే నాకు ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయేమో అని కొంచెం భయంగా అనిపిస్తుంది. షుగరు, ఫ్యాట్ ఫామ్ అయిపోతుంది, లావ్ అయిపోతాము, ఇలాంటివి వచ్చేస్తాయేమో అని టెన్షన్ వచ్చేస్తుంది అనమాట. సో ఇంకా 15 minutes కన్నా కంపల్సరిగా కిందకి వెళ్ళి వాకింగ్ చేయాలి అని అనుకుంటున్నాను, ఒక 2-3 breaksలో అలాగా. సో చూద్దాం ఎంతవరకు నడవగలుగుతాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తానండి. నేను అసలు వాకింగ్కి వెళ్తున్నానా లేదా అని చెప్పి. ఈరోజు సాయంత్రం త్వరగానే వచ్చాను, ఇంకా వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదు. రేపు యాక్చువల్గా ఊరు వెళ్ళాలి, అందుకని చెప్పేసి బట్టలు లేవని ఫస్ట్ అయితే సాయంత్రం వచ్చి బట్టలు వాషింగ్ మెషిన్లో వేసి పైకి వెళ్ళి ఒక 45 minutes అలా వాకింగ్ చేశాను అనమాట. సరే అండి, ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మట్టుకి మర్చిపోకండి.